హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో ఇప్పుడైతే మేమందరము మారెమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే మారెమ్మ టెంపుల్ అనేది కూడా మాకు చాలా నమ్మకమైన దేవత. అక్కడ మేము అన్ని కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటాము, అక్కడ మొక్కుకుంటాం అనమాట. సో అక్కడ అంటే ఇప్పుడు వచ్చినప్పుడల్లా వెళ్తూనే ఉంటాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. ఎండ అయితే బాగా ఉంది, అద్దరిపోతుంది ఖమ్మము. వేణుగారు కారు తీస్తున్నారు. చిన్ను సే హాయ్. హాయ్ రాజేష్ అండి, మేము వెళ్తున్నామని చెప్పేసి మౌంటీ వదిలేసి వెళ్తున్నామని చెప్పేసి ఎలా చేస్తున్నాడు. మౌంటీ బాయ్ బాయ్. మౌంటీ 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 చూడు. అక్కడ ఉన్నారు అన్నయ్య ఎల్లో షర్ట్. ఇక్కడ ఎవరు పోయారండి? అది ఒకసారి అడిగొద్దాం దా మరి. అక్కడ మీరు వెళ్ళేసి రండి సార్. ఆ బిజీ దాటాక చేయకపోతే మాకు వేసి కదమ్మా. ఫస్ట్ దర్శనం చేసుకుని వెళ్తాం. తొందర అటే పోతురు అందరు, మళ్ళీ కాలు కడుతున్నారు. అండి దండం పెట్టుకోండి మీరు కూడా. ఉమత్త పట్టుకుంటారు, సుంతత్త కాదు. జష్ భయమా? అవునా? ఓ జష్ పాపా, ముగ్గురు వలేగా పట్టుకున్నారు కదా అసలు. జస్ట్ చేతి కింద పెట్టు, చేయి కిందకి పెట్టుకో. ఇంకా ఒకసారి ముగ్గురు పట్టుకొని తిరగండి రా, ఫోటో తీసుకుందాం. నాన్న మామకి పక్క తీసు. ఇంగ్లీస్తున్నాయి అందుకే ఎంతమంది చెల్లెలు ఉండదు. ఒక్కళ్ళుంటే బాగా మాకు గూగుల్ తీసుకెళ్ళిన. సాయంత్రం వెళ్దాం అన్నయ్య రామన్నపేట. ఓకే అండి, మళ్ళీ మనం ఇక్కడ చూసుకుందండి. శ్రావణ మాసం మొత్తం పెట్టుకుంటారుగా, అప్పుడు రావా? అప్పుడు రావా నువ్వు? మాతో పాటు వస్తారు. వేణుగారు ఎందుకు రారు? ఏంటండి ఇంత మర్యాద అడుగుతుంది, ఇంత మర్యాదగా అడుగుతుంది. ఎంతసేపు వస్తుంది చెప్పు, ఆకలి అవుతుంది. ఒకటి నేను
వస్తున్నావు? ఆహా. ఇంకా పోయి. సపరేట్ వచ్చి చిన్నగా వచ్చేగా. కొరికేసినాయా? ఖాళీ ప్లేస్లో పడింది. తీసుకొని వీడియో అన్నాను. మస్తు పోసేది పోసే. ఉమా ఉమా నాడు ఉమా వాటర్ పోయమంటది మడుగు కూరలో చికెన్ లో వాటర్ పోయమంటది మడుగు చిన్నగా ఇవి ఉన్నవి వీటికి ఏ ఉన్నా పర్లేదు నా సొంత ఇల్లు. సంతి లేని పోతుంది ఇంతకి దంచింది ఏంటిది? లవంగా యాలకని దాచిన చెక్క రోజు కనిపిస్తుందా అవే దంచాలి. ఇంకా అనిపిస్తుంది ఆయన కదా. సునీత ఇటు వచ్చి మాట్లాడవా? తలుపు కొట్టేది వీళ్ళే. పోయి ఉమా కోసం కొడుతున్నారు, ఉమా చేస్తున్నారని చెప్తున్నారు. పసుపు నాటుకోడి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే స్మెల్ అనేది వేసుకోవాలి. ఉమా ఒక టాస్క్ ఇచ్చింది, ట్రై చేయి, గ్రేవీగా చేయట. ఫ్రై లాగా గ్రేవీగా మళ్ళీ. ఏంటి? రెస్ట్ తీసుకున్నాను అవును, అదే చెప్పాను ఎట్లా అవుతుంది. ఇప్పుడే నేను మాటే తెలుసుకోలేదు షేక్ లేని కొన్ని గోడ నాకే ఇంకా మాటిస్తే అందరూ చెప్తావుగా అంటారు. వేస్తున్నాము. ఫోటో తీసుకున్నావా? స్క్రీన్ షాట్ నన్ను టాప్లో పెట్టి కుక్కర్ అయితే చాలా పెద్దగా ఉంది. దీంట్లో నీళ్లు పోయలేదు ఉమా. దాని మళ్ళీ నేనెందుకు చేపెట్టడం? నువ్వు చేసిన కూర నువ్వే చేసుకుందిరా. కలుపుతున్నా యోదా నన్మని యోదా ఎంత కలపాలి? నీళ్ళు పోయాలి, పోయి నువ్వు నీళ్ళు అంట. పర్లేదు. ఓ మీరు మైక్ లేదు కదా? మైక్ ఉన్నాయి కదా మనం. ఇది కూడా ఉంది, రెండు ఉన్నాయి.
ఇతనే యాపిల్ కనెక్టెడ్ కూడా సేపు మగ్గనిచ్చేసి వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ పోయింది. అది పులుసుకండి కదా, లేవా నీళ్ళు? నిద్ర నీళ్ళే. నాకు సంబంధం లేదు. అన్నయ్య అన్నయ్య అది నాటుకోడి ఉడకదు, అది చాలా నాటుకోడి. నాకైతే సంబంధం లేదు. ఇంత పులుసు కాస్త దగ్గర అవ్వాలి కదండి, వాళ్ళకి తెలియట్లేదు. ఎల్లో ఉందా దాంట్లో మొత్తం? మమ్మీ మ్యాంగో కట్టివు డాడీకి. నాటుకోడి ఈరు అంటారు, నాటుకోడి ఫ్రై అని కూర అని మేము అంటాం. మీరు వంటలు ఎక్కడ నేర్చుకున్నారు అసలు? నేర్చుకోవడానికి వచ్చేసిన అట్లా ప్రత్యేకంగానే ఇంట్లో చూస్తాం నేర్చుకోవడానికి. ఏందంట దగ్గరకి అవుతుమా? స్పైసీగానే ఉంటుంది, తెలియదు. నాటుకోడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. ధనియాల పొడి, ధనియాల పొడి అయినా ఉడికేటప్పుడు వేస్తే పులుసు కూడా వస్తుంది. తిన్నా ఆయనకి రెండు తిన్నారా? ధనియా పొడమా? పొడం కాదు, పొడి. చాలా హ్యాపీ ఏంటంటే ఈ కుక్కర్ ఉపయోగపడుతుంది కొన్నందుకు. అసలు చాలా పెద్దగా ఉంది కుక్కర్. 5 kgs. అమ్మ వాటర్ కావాలి. బాహుబలి టైప్లో డైరెక్ట్. కుక్కర్లో అయితే ఎన్ని నీళ్ళు పోస్తా అన్ని నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు రేణుక వాసన కోసం పోయింది, స్మెల్ చూస్తుంది. తెర స్మెల్ బాగా ఇష్టం. ప్రకటిస్తాం 4:30-5 గంటలకి. ఏమి పుట్టు పెట్టాడు అది. ప్రకటిస్తా ఉన్నా అప్పటికి తింటూ ఉంటాం లేదు. నేను ఒప్పుకోను సార్. వచ్చిందిరా ఆరోగ్య. ఆరోగ్య ఆరోగ్య డోర్ అంటే దీంట్లోనే కూర ఉండొచ్చు. అవును, అంత పెద్దగా ఉంది. దీంట్లో కూడా కూర ఉండొచ్చు. నాన్న ఆరోగ్య డోర్ అంటది అత్తకి. వచ్చింది అత్త డోర్ది. ఆరోగ్య మీరు మార్చుకున్నారు. ఒక్కడికే పలుకుతుందంట, మళ్ళీ అట్లా ఎవరు పిలిచినా పలుకుదంట. ఓకే, దాని పని అది అవుతుంది, మన పని మనం చేసేద్దాం. నేను
ఇంత ఈ చాకెట్ తిరిగింది. ప్రెషర్ తీసాను రాత్రి తప్పట్లేదు, లేకపోతే కొంచెం ఉంచేవాడిని. ఇదేంటిది ఇందాక మంట సరిగ్గా తగలలేదు తెలుసు. లేదనుకుంటున్నాం. ఎన్ని వాటర్ కోసం అన్ని వాటర్ ఉన్నాయి కదా, స్టవ్ మీద పెట్టేసి దగ్గర చేసుకోవాలి. పట్టుకో కూడా తినాలి కాదండి, జస్ట్ కాచే పెట్టుకోండి చేతి కాదు. ఇది చూడండి మామిడి చూపించు ఇప్పుడు తినబడి. మామిడి కొంచెం కష్టపడి చికెన్ చేస్తాను. కట్టుకోలే కదండి ఇది. ఉమా వచ్చి సాంబార్ ఇప్పుడైతే దంచుకుంది. అవును కదా లాస్ట్ ఇయర్. అవును మేము వచ్చినాం అప్పుడు లాస్ట్ ఇయర్. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వచ్చినామండి సమ్మర్ లో. చాలా సార్లు వచ్చినాం, ఒక 3-4 times అయితే వచ్చినాము లాస్ట్ ఇయర్ సమ్మర్ లో. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ 1 year నుంచి వెంట పెట్టుకుని మమ్మల్ని వదిలిపెట్టట్లేదండి, తిప్పుతున్నారు. కారం ఎంత వేసిందో మరి దీంట్లో తెలియదు. పోసింది క్యాన్ లేదు, పోసింది మొత్తం. నువ్వు అన్నావు కదా ఆ పులుసు కోసం కొట్టుకుంటాడు. ఎవరు వేసారు దగ్గరికి వెయ్యాలి తెలుస్తుంది. అది తెలుస్తుంది. నువ్వు ఉన్నావా ఉప్పు కారం వేసినప్పుడు? మా అమ్మ అయితే బాగానే తిట్టని గంట కడిగేసారండి, గంట లేదు అయిపోయింది. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. చాలా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు కొంచెం నీళ్ళు గుంజినట్టుంది కదా. ఏంటి ఇది పులుసు ముక్కలు తేలుతున్నప్పుడే ఇది ఏమైనా బాగా వచ్చింది. ఇది గ్రేవీగా కొంచెం ఫ్రై లాగా అడిగినట్టే వచ్చింది. అడిగినట్టు అది అడిగినట్టు వచ్చింది. ఈ పిల్లలకి బాగుంటుంది పీస్ కదా. అవును ఎంజాయ్ చేస్తారు. ఫ్రై ఫ్రై రాకుండా ఊరికే కారం తక్కువ మొదలు ముక్కలు వేసుకునే వస్తుంది. దీంట్లో ఉప్పు గురించి అయితే నాకు తెలియదు, ఉమా వేసినంత ఉప్పు చూసాను. నేను జనరల్గా చూడను, నేను వేస్తే ఉప్పు కారం చూడను. ఉమా ఉప్పు చూడాలా పులుసులో? కొంచెం తక్కువైంది, కారం ఉంది. సూపర్ ఉంది టేస్ట్. అవునా ఉమా సూపర్ ఉంది. ఇలానే నాకైతే తక్కువైంది, మరి నేను తక్కువైంది అనుకోవద్దాను. ఇవన్నీ పెట్టే లోపల ఇది ఉడికిపోతుంది, అయిపోయినట్టు. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది, ఇప్పుడు చూస్తుంది ఇస్తాను. ఓకే ఇస్తాను, ఎంత బాగుంది. కూడా అయిపోయింది. 2 minutes అంతే, 2 minutes. నూనె పైకి వచ్చేసింది. గుంట గంట తీసుకురావా? తెచ్చా ఇవి నాకు గాజు ప్లేట్లు వద్దు, వేరే స్టీల్ ప్లేట్లు ఇవ్వండి. పక్కన ఉన్నవి ఇప్పుడే రుద్దాన్ని సెల్ఫ్ లో పెట్టేసి చెల్లు. పట్టుకుంది
నీకే అది ఆరోగ్య మరేనా ఏం చేస్తున్నావు ఆరోగ్య? ఓ నో నేను ఆరోగ్య అని పిలుస్తున్నాను. మంచిగా బతుకుతా చూడు ఇప్పుడు. ఆరోగ్య లాస్ట్ తింటాం ప్లేట్ నిండా స్ప్రెడ్ అవుతుంది అన్నయ్య అందుకోసం పెట్టు సేమ్ అసలు అలవాటు చేయాలి యాక్సెప్టెన్సీ చేయలేదు హ్యాపీ బ్యాడ్ జస్ట్ గుడ్డు తింటుంది మనం ఆడుతుంది